ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. సింగనగర్ ముంపు ప్రాంతంలో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది. ముంపు ప్రాంతాల్లో సీఎం మరోసారి పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగనగర్ లోపలికి సీఎం వెళ్లారు. తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సింగనగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు బయలుదేరి వెళ్లారు.